ఎలా మనం ప్రివెన్షన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళాము, ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా 4 పాయింట్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ మన డైట్. రోజు మనం తినే పదార్థాలు ఎలాంటివి తింటున్నాము, వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఎక్కువ సాల్ట్ షుగర్ ఉండే కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ మనం తినకూడదు. రెండవది ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 30 మినిట్స్. ఈ మధ్య చూస్తే ఈ వాచ్ పెట్టుకొని 1100 స్టెప్స్ 1500 స్టెప్స్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, చెయ్యాలి. కానీ అగ్రెసివ్గా చేయకూడదు ఏది చేసినా కూడా. ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా సరే అగ్రెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ప్రాపర్ కాదు. ఇలాంటి వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. థర్డ్ థింగ్, వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్. క్వాలిటీ స్లీప్ అంటే అందరం పడుకుంటాం, నిద్రపోతాం, కానీ ఆ డెల్టా వేవ్స్ ఉండే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫోర్త్ పాయింట్, స్ట్రెస్ లేకుండా ఉండటం. మన పనిలో అందరికీ ఒత్తిడి ఉంది, కానీ ఆ ఒత్తిడిని మన బాడీ ఎంత తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఆ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యోగా, మెడిటేషను ఇట్లాంటివి చేయటం వల్ల మనం హార్ట్ డిసీజెస్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం. ప్రతిదీ మన చేతిలోనే ఉంది, కానీ మనం చేయడం లేదు. సో మనం ఇది చేస్తే కనుక చాలా వరకు హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేయగలుగుతాం. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే హార్ట్ అటాక్ వార్నింగ్ సైన్స్ కనిపిస్తే మేమేం చేయాలి అని. సో వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే ఎడం చేయి భుజం నొప్పిగా, అందరూ అనుకునేది ఏంటి, ఛాతీ మధ్య భాగంలో బాగా పెయిన్ వస్తే అదే హార్ట్ అటాక్ అనుకుంటారు. కాదు. వార్నింగ్ బెల్స్ ఏంటి, సింపుల్ వార్నింగ్ బెల్స్ ఉంటాయి కొన్ని. ఏంటి, ఓన్లీ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్, ఓన్లీ దవడల నొప్పులు వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. కాదు, ఓన్లీ దవడల నొప్పులు రావచ్చు, గొంతులో నొప్పి రావచ్చు, ఈవెన్ చెవి కింద భాగంలో నొప్పి రావచ్చు, పై పొట్టలో నొప్పి, గ్యాస్ నొప్పి. ఇది కామన్గా మనం వింటాము. ఈవెన్ డాక్టర్స్ కూడా మిస్లీడ్ అవుతారు దీనికి. సో ఆ గ్యాస్ నొప్పి కానీ ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఉన్న టైంలోనే మనం ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీలో 100% మనం డిసీజ్ ఎక్స్క్లూడ్ చేయగలమా అంటే కాదు, కాకపోతే పికప్ చేయగలుగుతాం. మనం మిస్ అవ్వకుండా అట్లీస్ట్ పికప్ చేయగలుగుతాం. 2 ఈసీజీలు తీస్తే వాటిలో కూడా ప్రాబ్లం లేదు అనుకుంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవి కూడా చూసుకొని మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని ఉంటుంది. అది మనం వితిన్ 1 hour to 3 hours మధ్యలో చేస్తేనే దానికి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టైం గడిచే కొద్దీ మజిల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత 24 hours తర్వాత రీచ్ అయితే ఏ డాక్టర్ చేయగలిగింది ఏమీ ఉండదు. హార్ట్ మజిల్ అనేది మళ్ళీ రీజనరేట్ అవ్వదు. పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, మీరు చాలా గొప్ప హాస్పిటల్ కదా, చనిపోబోయే మొత్తం మజిల్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చి మీ గొప్ప హాస్పిటల్, మీ దగ్గర ఇంత మెషినరీ ఉందన్నారు, మనిషిని కాపాడలేరా అంటారు. కానీ ఎటువంటి వాళ్ళకైనా సరే అది అసాధ్యం. గుండె మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము. సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బౌండ్లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతారు. సో అదర్ థింగ్స్ ఏంటి అంటే మనకి ఈవెన్ ఈ హార్ట్ స్ట్రోక్ ఒక పక్కన ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇంకొకటి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె వీక్ అయిపోవటం. దానికి సంబంధించిన మందులు కానీ, దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ తీసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ నుంచి కూడా చాలా వరకు రికవర్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా కొత్త రకాల మందులు వచ్చినాయి, కొత్త రకాల ట్రీట్మెంట్లు వచ్చినాయి. వాటితో ఇంతకుముందు పంపింగ్ 30% ఉన్న వాళ్ళు కూడా 60%కి వస్తున్నారు. అందరూ వస్తున్నారని నేను చెప్పట్లేదు, కాకపోతే ఇలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాక వెరీ గుడ్ రికవరీ ఉంటుంది. ఇంకా హార్ట్ ఫెయిల్ అయిపోయింది, మేము పనికి రాదు, మేము ట్రీట్మెంట్ తీసుకోకూడదు, ఇలాంటి అపోహలు పనికిరావు. హాయ్ హలో, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ వెరీ వార్మ్ వెల్కమ్, హ్యాపీ వెల్కమ్, లవ్లీ క్రౌడ్, లవ్లీ వైబ్, వరల్డ్ హార్ట్ డే గుంటూరులో కుంశికల హాస్పిటల్ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు, వచ్చినందుకు చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ కిమ్స్ ఇక్కడ మీకు ఇంత ఆప్యాయత చూపించినందుకు మీరు మళ్ళీ మా దగ్గర రావాలి. మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. మీరు మంచి సినిమాలు రావాలి.
మీరు మంచి స్టార్ అవ్వాలని మా అందరి తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్.